ఢిల్లీలో జరిగిన మహారాలీలో విపక్ష కూటమిలోని నేతలంతా గర్జించారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలు సాధారణమైనవి కావని, దేశాన్ని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ప్రతి ఓటరుకుందని నేతలు పిలుపునిచ్చారు. అరవింద్ కేజ్రీవాల్ను, హేమంత్ సోరెన్ను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్షాలను వేధించడం ద్వారా బీజేపీ దేశ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. आप अधिनेता ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టుకు వ్యతిరేకంగా జరిగిన ఈ ర్యాలీలో ఇండియా కూటమి నేతలు పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీ మరోసారి విజయం సాధిస్తే దేశం తగలబడుతుందని హెచ్చరించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. బీజేపీ రాజ్యాంగాన్ని నాశనం చేసిన రోజున దేశం కూడా నాశనమవుతుందని, మ్యాచ్ ఫిక్సింగ్ లేకుండా ఎన్డీఏ కూటమి 400కు పైగా సీట్లు సాధించడం అసాధ్యమన్నారు రాహుల్. ఈవీఎంలు, మ్యాచ్ ఫిక్సింగ్, సోషల్ మీడియాపై ఒత్తిడి లేకుంటే బీజేపీ 180 కన్నా ఎక్కువ సీట్లు గెలుచుకోలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలు సాధారణమైనవి కాదని, ఈ ఎన్నికల ద్వారా దేశాన్ని రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని రాహుల్ అన్నారు. हमारे सामने लोकसभा का चुनाव है. अंपायर किसने चुने? नरेंद्र मोदी ने. हमारी टीम में से मैच शुरू होने से पहले 2 खिलाड़ियों को अरेस्ट करके अंदर कर दिया. तो भाइयों और बहनों, ये जो चुनाव हो रहा है, नरेंद्र मोदी जी इस चुनाव में मैच फिक्सिंग करने की कोशिश कर रहे हैं. ఈడీ, సిబిఐ, ఐటీ, బీజేపీ విభాగాలు అని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఆరోపించారు. బీజేపీకి, ఎన్డీఏకు వ్యతిరేకంగా ఓటు వేయడం ద్వారా అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్ వంటి నేతలను ప్రజలు బయటకు తీసుకురావాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారూక్ అబ్దుల్లా అన్నారు. ఇక కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇండియా కూటమి తరపున డిమాండ్లు ప్రతిపాదించారు. జైలు నుంచే పరిపాలన సాగిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు జైలు నుంచే ఇండియా కూటమి తరపున దేశ ప్రజలకు 6 గ్యారెంటీలు ప్రకటించారు. ఇండియా కూటమి భారీ ర్యాలీకి హాజరైన కేజ్రీవాల్ భార్య సునీత తన భర్త కేజ్రీవాల్ పంపిన 6 గ్యారెంటీలను చదివి వినిపించారు. దేశవ్యాప్తంగా కరెంటు కోతలు లేకుండా చేస్తామని మొదటి హామీగా అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దేశంలోని పేదలందరికీ ఉచిత విద్యుత్తును రెండో హామీగా ప్రకటించారు. దేశంలోని ప్రతి గ్రామంలో పిల్లలందరూ నాణ్యమైన విద్య పొందేలా మంచి స్కూల్ ఏర్పాటును మూడో హామీగా చేర్చారు. ప్రతి గ్రామంలోనూ మొహల్లా క్లినిక్, ప్రతి జిల్లా కేంద్రంలోనూ ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం నాలుగో హామీగా ప్రకటించారు. స్వామినాథన్ నివేదిక ఆధారంగా పంటలకు కనీస మద్దతు ధర 5వ హామీగా తెలిపారు. గడిచిన 75 ఏళ్లుగా ఢిల్లీ ప్రజలకు అన్యాయం జరుగుతోందని, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశ రాజధానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పిస్తామని అరవింద్ కేజ్రీవాల్ 6వ హామీ ఇచ్చారని, 5 ఏళ్లలో ఈ 6 హామీలను నెరవేరుస్తామని సునీతా కేజ్రీవాల్ తెలిపారు. కొత్త దేశాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్ తన సందేశంలో తెలిపారు. దేశం గురించి ఆలోచించడానికి జైలులో చాలా సమయం ఉందన్నారు. తాను ఓట్లు అడగడం లేదని, ఎవరిని గెలిపించమని, ఓడించమని కోరడం లేదని అన్నారు. ఇండియా కూటమి నేతలను క్షమించమని కోరుతున్నాను అని, జైల్లో ఉన్నా కాబట్టి ఎవరిని అడగకుండా ప్రకటన చేస్తున్నాను అని కేజ్రీవాల్ తన సందేశంలో తెలిపారు. अब मैं आपको केजरीवाल जी का संदेश पढ़कर सुनाऊंगी। मेरे प्यारे भारतवासियों, जेल से आप सब अपने इस बेटे, अपने भाई का प्रणाम स्वीकार कीजिए। मैं आज आपसे वोट नहीं मांग रहा। आने वाले चुनाव में मैं आपसे किसी को हराने या जिताने की बात भी नहीं कर रहा। आज मैं देश के 140 करोड़ लोगों को एक बड़ा भारत बनाने के लिए सहयोग मांगता हूँ। 140 करोड़ भारतवासियों को एक नया भारत बनाने के लिए आमंत्रित करता हूँ। దేశ ప్రజలు కేజ్రీవాల్తోనే ఉన్నారని, ఆయన్ను ఎప్పటికీ జైలులో ఉంచలేరని సునీత అన్నారు. భరతమాత విలవిల్లాడుతోందని, దౌర్జన్యం ఎంత మాత్రం పని చెయ్యదన్నారు.
మొత్తానికి ఇండియా కూటమి మహారాలీ విజయవంతమైంది. ఈ ర్యాలీలో పాల్గొన్న 28 పార్టీలకు చెందిన కీలక నేతలు ఎన్డీఏ సర్కారుపై విమర్శల వర్షం కురిపించారు.